హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఏదో నా మనసుకు కొన్ని అనిపించినాయి చెప్పుదాం అనుకుంటున్నా. ఈ జనరేషన్లో చాలామంది విడిపోవాలనుకుంటున్నారండి భార్యాభర్తలు. పిల్లలు పుట్టినాక మాత్రం ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. పిల్లలు పుట్టకముందంటే ఓకే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసినట్టు కదా. మనము న్యూస్లో కానీ బయట కానీ చాలామంది వింటున్నానండి. నేను ఆ వీడియోలు చూసి అవి న్యూస్ చూసి ఇలాంటి వీడియో ఒకటి చేద్దామని అనుకుని చేస్తున్నానండి. అంతెందుకు, మా ఆయన వాళ్ళ ఫ్రెండే వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. అలాంటి నిర్ణయం ఎవరు తీసుకోవద్దు ఫ్రెండ్స్. పిల్లలు పుట్టకముందంటే ఓకే, పుట్టిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు బాధ అండి. ఇప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి దగ్గర ఉండాలంటారు. ఇప్పుడు అలాంటప్పుడు తండ్రి ప్రేమ దూరమైనట్టే కదా పిల్లలకు. అందుకనే చిన్న చిన్న వాటికి పోకుండా పెద్దగా చేసుకోకుండా ఏదో మన దాంట్లో మనమే భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం భర్త చేసుకోవాలి, భర్తను అర్థం చేసుకునే ప్రయత్నం భార్య చేసుకోవాలి. ఏ ఇంట్లో అయినా చిన్న పెద్ద గొడవలు జరుగుతూనే ఉంటాయండి. అన్నిటికీ తొందరపడి మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసిన వాళ్ళం అవుతామండి. నాకైతే అలా అనిపిస్తుంది. మనము ఉన్న రోజులు ఏది ఎంట తీసుకొని పోమండి. మనం ఉన్న రోజులు మంచి చెడు ఏదన్నా మనతోటి వస్తుందంటే మనము చేసుకున్న మంచిగా మనతోటి వస్తుంది. ఇంకో ఏం రాదు ఫ్రెండ్స్. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా ఏది రాదు మన ఎంట. ఉన్నన్ని రోజులు మంచిగా బతుకుదాం హ్యాపీగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో భార్యాభర్తలు పనిచేస్తే కానీ పూట గడవని రోజులండి. అలాంటప్పుడు వీక్లో ఒక్క డే అన్నా సండేనన్నా మనం భార్య పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎంజాయ్గా చేయడం అనేది మనం ఆడదొడుకులు అందరికి ఉంటాయండి. ఫ్యామిలీ అన్నాక, కాపురం అన్నాక అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, చిన్నవో పెద్దవో అందరికి ఉంటాయి అన్ని ఫ్యామిలీలో. కానీ అలాంటప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి అప్పుడప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఫ్రెండ్స్. కానీ చిన్న చిన్న వీటికి పిల్లల మనసు బాధ పెట్టద్దు. మనము ఇప్పుడు చేసుకున్న భర్తను నమ్మి భార్య వస్తుంది, ఆ భార్యను కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదండి. కొన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆడవాళ్ళని కూడా. ఆడవాళ్ళందరూ అలా లేరు, మగవాళ్ళందరూ ఇలా లేరండి. అందరిని ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే ఆ కాపురం బాగుంటుందండి. ఏ ఇంట్లో అయినా ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఇప్పుడు మొన్న అండుకున్న తిన్నదాకా నమ్మకం లేదండి. ఇవన్నీ ఎందుకండి? ఉన్న రోజులు మంచిగా ఉందాం హ్యాపీగా. ఇప్పుడు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆంధ్ర ఆమె మా అన్నయ్య చెప్తుంటే నాకు కళ్ళ పంటలు ఇల్లు వచ్చినాయి. మాకు కూడా పరిచయమే. వాళ్ళు స్నానం చేస్తే బాత్రూంలోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ని చనిపోయిందట ఆమె. పిల్లలు హాస్టల్ ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు. ఆ భర్త ఇంట్లోనే ఉండేపటికే చూశాడు. ఇంకా ఆమె అసలు చూసే వాళ్ళే లేరు. బాత్రూంలో ఇంకా వస్తలేదని చూసేసరికి బాత్రూంలోనే చనిపోయింది 5 నిమిషాలల్లో. అసలు అలాంటప్పుడు ఈ రోజులల్లో ఈ క్షణం ఇలా ఉండి ఇంకో క్షణం ఎలా ఉంటామో తెలియదు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనం ఏం తీసుకొని పోం ఫ్రెండ్స్. ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం. ఇప్పుడు వాళ్ళకు ఉండే మనకు లేకపోయానంటే మన దేవుడు మనకేం పెట్టిండు, వాళ్ళ దేవుడు వాళ్ళకేం పెట్టిండు అంతే. ఉన్న దాంట్లో తృప్తి పడదాము. లేని వాళ్ళని చూసి పొద్దు గడుపుకోవాలి. కానీ ఉన్న వాళ్ళని చూసి అయ్యో వానికి ఉండే నాకు లేకపోయాన్న మనసు మనకు కలగద్దు. మనం ఉన్న దాంట్లో తృప్తి పడదాం. దేవుడాన్ని చేసుకుంటూ పోతే దేవుడే చేసిన దాంట్లో బరకత్ ఇస్తాడు. ఏదో ఒక రోజు మనం కూడా ఉన్నంత స్థాయికి ఎదుగుతాము. నాకైతే అలా చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. నాకు కొన్ని ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ చేయలేను. ఈరోజు చేయాలనిపించింది, చేసిన. నేను చెప్పే మాటలు ఎంతమందికి నచ్చుతాయో మీలో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే మీకు నన్ను క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికీ బాయ్.